నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మరికొద్ది రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడి నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది. విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 17న లేదా 18న ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో ఈ విషయంపై చర్చించనుండటంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆ బాధ్యతలన్నీ మరో నేతకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త పీసీసీ పదవి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా నలుగురి మధ్య పోటీ ఉందనే చర్చ జరుగుతోంది. తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎంపీ బలరాం నాయక్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేసులో ఉన్న నేతలు అధిష్టానం దగ్గర తమ మనసులో మాట చెబుతున్నారు. తమకు అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే వీరిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, రేవంత్ రెడ్డి మనసులో ఏముంది అనే చర్చ జరుగుతోంది. కొత్త పీసీసీ చీఫ్ ను నియమిస్తే మరికొందరిని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే అవకాశం ఉందంటున్నారు. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఒకటి రెడ్డి సామాజిక వర్గం, మరొకటి ఎస్సీ, యాదవ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఇక సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన ఎంపీ చామల కిరణ్ కుమార్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రివర్గంలో స్థానం కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. అయితే 6 మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం ఉన్నా ప్రస్తుతం 4 మాత్రమే ఇప్పుడు భర్తీ చేయాలనే యోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన హోం మంత్రిత్వ శాఖతో పాటు మరో శాఖను రేవంత్ తన వద్దే ఉంచుకుంటున్నారని అంటున్నారు.